హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. ఈ మధ్య మీకు నేను కనిపించట్లేదు, కానీ వీడియోలు అయితే చేస్తున్నానండి. ఈ రోజు నేను ఒక 2 రకాల బ్రేక్ఫాస్ట్ లో వాడే పొడులని మీకు చూపించాలనుకుంటున్నాను. యూజువల్ గా మా ఇంట్లో అది చేస్తానండి నేను. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ లోకి పచ్చడి ఒకటి, మళ్ళీ వచ్చి దోశలో, ఇడ్లీలో దానికి సపరేట్ గా మళ్ళీ ఒక చట్నీ, ఇలాంటివి చేసుకునే టైం లేని వాళ్ళకి ఎప్పుడైనా హాలిడేస్ వచ్చిన రోజు ఇలాంటి పొడులు చేసి పెట్టుకుంటే ఆ పొడిలో నెయ్యి కానీ మోస్ట్లీ నెయ్యి వేసుకుని ఇది వేసుకొని తినేస్తే చాలా బాగుంటుందండి. దోశలోకి బాగుంటుంది, ప్లస్ ఇడ్లీలోకి బాగుంటుంది, ఉప్మాలోకి బాగుంటుంది, పొంగల్లోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటాయి. 2 పొళ్ళు ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తాను. అంటే యాక్చువల్ గా మా ఇంట్లో నేను చేస్తున్నానండి, అదే మీకు చూపిస్తాను నేను. ఒకటి శనగపప్పు పొడి, రెండోది వచ్చి చట్నీ పొడి అండి. ఈ 2 నేను ఎలా చేశానో ఇది చూసేసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ముందుగా శనగపప్పు పొడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికి చూడండి, 1 గ్లాసు శనగపప్పు అండి, సాయపప్పు అండి అవి తీసుకున్నాను. ఒక్క అరచిప్ప కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, ఒక 10 పలుకులు తెల్లగడ్డలు, దానికి తగ్గ ఎండుమిరపకాయలు. మిరపకాయలు ఒకరు కారంగా పొడి కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ అనుకునే వాళ్ళకి ఒక గ్లాస్కి ఒక 7-8 కాయలండి. అంటే ఆ గ్లాస్కి ఒక 7-8 కాయలు, 10 కాయలు చాలండి. మొత్తానికి 10 కాయల లోపల వేసుకోండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. 1 స్పూన్ నూనె కంటే కూడా నేతిలో వేపుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసి ఈ శనగపప్పుని దోరగా వేపుకోండి. మంచి వాసన వస్తుంటుందండి ఇది వేపుతుంటే. వేపుకున్న తర్వాత దాంట్లోకి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, కొబ్బరి వేయండి. ఫస్ట్ కొబ్బరి ఇక్కడ వేయడం ఒక్కరో లేట్ అవుతుంది కాబట్టి కొబ్బరి వేయండి. కొబ్బరి ఒక్కరో దూరగా వేగిన తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డలు కూడా వేసేసేయండి. ఒక తిప్పితే తెల్లగడ్డలు కూడా బాగుంటుందండి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత దాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇవి బాగా చల్లారాలండి, పక్కన పెట్టేసేయండి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి పట్టుకుందాము. ఈ లోపల దీన్ని బాగా చల్లారనివ్వాలండి, పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత మనము మళ్ళీ స్టవ్ మీద నెయ్యి ఒక్క 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని రెండో పొడికండి. ఇది చట్నీ పొడి. దీనిలో ఏమేమి వేస్తామంటే 1 గ్లాస్ పచ్చిశనగపప్పు వేస్తాము, 1/2 గ్లాసు మినపప్పు వేస్తాము. ఈ 2 ముందు దోరగా వేపుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డైరెక్ట్గా చెప్తున్నాను. బాగా దోరగా వేపుకోండి. వీటిని కూడా వేపుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ కొద్దిగా వేగిన తర్వాత ఒకేసారి ధనియాలు వేసేసేయండి. ఒక చిన్న ఉట్టి చింతపండు కూడా వేగేటప్పుడే ఆ సెగలో వేసేసేయండి. తర్వాత ఎండుమిరపకాయలు వేయండి. ఆ తర్వాత జీలకర్ర. ఇలా అండి మొత్తంగా దీనికి కావలసినవి ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు అండ్ జీలకర్ర. ఇవి అన్ని సమపాళ్లలో వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి వేగుతూ ఉంటే చక్కటి వాసన వస్తూ ఉంటుందండి. ఆ వాసనకే తినేయాలా, త్వరగా చేసుకొని తినాలా అనే ఇది వస్తుందన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇవి చేస్తే రోజు అమ్మా నాకు పొడి వెయ్యి, అమ్మా నాకు శనగల పొడి కావాలి, అమ్మా నాకు చట్నీ పొడి కావాలని తినేవాళ్ళమండి, అడిగి తినేవాళ్ళం. ఆ రోజుల్లో పెద్ద కూరగాయలు ఉండేవి కాదు కదండి. ఎప్పుడు అమ్మలు పచ్చళ్ళు ఇట్లాంటి పొడులు అన్నీ చేసి పెట్టేవాళ్ళు అన్నమాట. మంచి ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళం అప్పుడు. మరి ఇప్పుడు అన్నీ తింటున్నా కూడా ఆరోగ్యాలు ఉండట్లేదు. సో ఇది కూడా ఇలా చల్లార్చుకోవాలండి, బాగా చల్లారిపోవాలి. ఈ తర్వాత ఫస్ట్ వేసుకున్న శనగపప్పు పొడికి అన్నీ వేపుకున్నాం కదండి, అవి బాగా చల్లారిపోయినాయి. చూడండి, మిక్సీ పట్టేసుకుంటున్నాం. ఇవి అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని దానికి సరిపడా కొద్దిగా ఉప్పు, ఒక 1/2 స్పూను లేదంటే ఒక 1/4 స్పూను మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి. నేనైతే ఒక చిన్న స్పూను నిండా సాల్ట్ దీంట్లో వేస్తున్నానండి. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి, బాగా మెత్తగా పట్టేసుకోండి, బాగుంటుంది. పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పొడిని ఒక 10-15 నిమిషాలు ఆరనివ్వాలండి. ఎందుకంటే మిక్సీలో తిరిగింది కదా, వేడిగా ఉంటుంది. ఆ వేడి మీద బాటిల్లో పోసేసామనుకోండి చెమట వస్తుంది, త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాసేపు అలా వదిలేసామనుకోండి చక్కగా ఆరిపోతుంది. సో ఇలా ఆరబెట్టేసేయండి. ఆ తర్వాత
ఒక పొడి అయిపోయింది కదండి, రెండోది చట్నీ పొడి. దీన్ని మళ్ళీ అదే జార్లోకి, ఏం కాదండి అవి పొడి ఇవి పొళ్ళే కదండి, అదే జార్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనికి తగిన ఉప్పు మళ్ళీ దీనిలో వేసుకొని ఈ పొడిలో ఒక హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేయాలండి. ఈ పొడికి టేస్ట్ షుగరే. ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేయండి. ఈ పొడి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కావాలంటే పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కొద్దిగా చక్కెర వేస్తాం కదండి దీనిలో, అందుకని ఒక హాఫ్ స్పూన్, లేదంటే చిన్న స్పూన్ అయితే ఒక ఫుల్ స్పూన్ చక్కెర వేసేసి తిప్పేసేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలండి. 2 పొళ్ళు వేసేసుకున్నాం, అయిపోయింది. సో చక్కగా చల్లారనిచ్చేసి ఆ తర్వాత మనం బాటిల్స్లోకి తీసేసుకోవాలి. ఇదిగోండి టేస్టీ శనగల పొడి, చట్నీ పొడి అండి. ఈ 2 ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మీకు కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గ్లాస్ బాటిల్లో కన్నా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే వాసన కూడా రాదండి, చాలా బాగుంటుంది. మినిమం 1.5-2 months నిల్వ ఉంటాయండి. హ్యాపీగా చేసేసుకోండి. ఒక్క సండే కానీ మీరు స్పెండ్ చేయగలిగితే మీ ప్రతిరోజు చాలా ఈజీగా ఉంటుంది. ఇది బోర్ కొట్టిన రోజు ఇది తినొచ్చు, ఇది బోర్ కొట్టిన రోజు ఇది వేసుకొని తినొచ్చు అండి. టైం ఉన్నప్పుడు పచ్చళ్ళు చేసుకోవచ్చు. సో అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీకు టైం లేనప్పుడు ఒక ముద్ద అన్నం వండుకున్నారా, 2 స్పూన్లు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని వెళ్ళిపోండి, సూపర్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నా స్టైల్లో నేను చేశానండి, అందరూ చేస్తుంటారు కానీ ఇది నేను ఇలా చేస్తాననేది మీకు చెప్పాను. సో నచ్చితే మళ్ళీ అడుగుతున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.